ఆర్మీ డిఫెన్సివ్ సిస్టమ్ కోసం అటామిక్ బాంబ్స్ దాచిపెట్టుకుంటుంది. అటామిక్ బాంబ్ వేస్తే అందరూ చచ్చిపోతారని తెలుసు, కానీ అది చెడ్డదనే. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి క్రియేట్ అయిన ఒక ప్రొసీజర్స్. మన ఇన్స్టా ఫాలోవర్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ సార్. చేతబడి శుద్ర పూజ గురించి మన శాస్త్రాలు నిజంగా చెప్పారా, లేక ఇవి తర్వాత కాలంలో వచ్చిన నమ్మకాలా? ఇక్కడ నమ్మకం అనేది మనకి సబ్జెక్ట్ తెలియకపోతే ఏర్పడే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది. ఈ చోకాళ్ళు చేతబడులన్నా బాణామతి అన్నా ఇవన్నీ పాత రోజుల్లో ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఆ ప్రొసీజర్స్ చేసే మనుషులు లేరు. ఎందుకంటే ఆ ప్రొసీజర్స్ చేయటానికి కావాల్సిన ప్రోటోకాల్స్ కానీ నాలెడ్జ్ కానీ మిస్ అయిపోయింది. చాలా నాలెడ్జ్ మన ఇండియాలో చాలా సైంటిఫిక్ నాలెడ్జ్ ఎట్లయితే మిస్ అయిందో మంచికి సంబంధించింది కానీ ఒకళ్ళని డెవలప్ చేయడానికి సంబంధించింది కానీ ఎట్లయితే మంచి నాలెడ్జ్ మిస్ అయిందో ఇది కూడా ఒకళ్ళకి చెడు చేయటానికి వాడే నాలెడ్జ్. చెడు అంటే పాత రోజుల్లో ఏంటంటే ఇది ఒక డిఫెన్సివ్ సిస్టమ్ లాగా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయితే ఆర్మీ డిఫెన్సివ్ సిస్టమ్ కోసం అటామిక్ బాంబ్స్ దాచిపెట్టుకుంటుంది. అటామిక్ బాంబ్ వేస్తే అందరూ చచ్చిపోతారని తెలుసు, కానీ అది చెడ్డదనే. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి క్రియేట్ అయిన ఒక ప్రొసీజర్స్. ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ సోకాళ్ళు క్షుద్ర పూజలు కానీ ఏదైనా కూడా ఒకప్పుడు డిఫెన్సివ్ సిస్టమ్ కోసం జనరేట్ అయిన ఒక ప్రొసీజర్స్. కానీ ఇంటెన్షన్స్ మారి అది చెడుగా మారినాయి. అది డిఫెన్సివ్ సిస్టమ్. మన దగ్గర ఆ డిఫెన్సివ్ సిస్టమ్ చేసేవాళ్ళు కానీ ఇవాళ ఎవరు లేరు. ఇది నమ్మకం కాదు, అది ఒక సైన్స్. సీ ఇట్ యాజ్ ఏ సైన్స్. కానీ ఇవాళ అంత నాలెడ్జ్ ఫెలోస్ కానీ అంత క్యాపబుల్ ఫెలోస్ కానీ ఎవరు లేరు. సో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎస్, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సైన్స్, ఇట్ వర్క్స్. కానీ చేసేవాళ్ళు లేరు కాబట్టి ఇబ్బంది లేదు, భయం లేదు. బట్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్. థ్యాంక్ యూ.